లేకుండా సంస్థానం గౌరవాన్ని కాపాడుతుందని సంస్థానం ట్రస్ట్ అభివృద్ధి దృష్టిస్తానని శ్రీ సాయిబాబా వారి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పుడే వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారు పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, వేదిక మీదున్న ఈరోజే ప్రమాణ స్వీకారం చేసిన మా సోదరులు లింగయ్య గారు, సభ్యులతో పాటుగా మాజీ అధ్యక్షులు, మాజీ సభ్యులు, ఈ దేవాలయానికి ఎవరెవరు కృషి చేసిండ్రో వాళ్ళందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు తప్పక ఉంటాయి అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు కూడా ఉన్నది. సాయిబాబా ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పాటుగా ఈ సేవకులుగా పనిచేస్తున్నటువంటి సేవకులను కూడా సాయిబాబా చల్లగా చూడాలని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఎందుకంటే ఈ ఆలయం మొదలు పెట్టిన నాటి నుండి మేమంతా ఇక్కడ ఒక వరి పొలాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అలాంటి ప్రాంతం దాదాపు 40 సంవత్సరాల నుండి ఇక్కడ సాయిబాబా వచ్చిండు అంటే సాయిబాబా మనందరికీ శోభ తెచ్చండి ఇక్కడ అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ సాయిబాబా ఆశీస్సులతోనే ఈనాడు దిల్సుఖ్ నగర్ ప్రాంతం అంతా విరజిల్లుతుంది. అంటే ఎంతో మంది ఇక్కడ వేలాది మంది కుటుంబాలు, వేలాది మంది ఉద్యోగ సోదరులు, గ్రామీణ ప్రాంతాల్లో నుండి వచ్చి పిల్లల చదువుల కోసం వచ్చినటువంటి కుటుంబాలు, ఇక్కడ వ్యాపార సోదరులు, ఎంతో మంది రకరకాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం దిల్సుఖ్ నగర్ ప్రాంతం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మలక్పేట్ నుంచి నల్గొండ డిస్టిక్ వరకు, మలక్పేట్ నుండి మహబూబ్ నగర్ డిస్టిక్ వరకు 10 లక్షల ఓట్లతో ఉన్నటువంటి నియోజకవర్గం ఈ ఎల్బీ నగర్ ప్రాంతం. ఈరోజు 4 నియోజకవర్గాలైనా మా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక్కడ ఈ సాయిబాబా ఆలయంలో బ్రహ్మాండంగా సేవ చేసే కంపెనీలు. నేను